సార్ యాజ్ ఎ ఎన్ఆర్ఐ డాక్టర్గా మీరు ఇండియన్ పీపుల్స్కి ఇచ్చే సజెషన్ అంటే ఏం చెప్తారు పర్టికులర్? ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మనం ఏంటంటే మన దేశం మంచి మొమెంటంలో ఉంది. ఇప్పుడు ఏది అమెరికాలో బ్రిటిష్లు ఇవన్నీ ఏంటంటే వాళ్ళ స్టేజ్కి వచ్చి స్లో అయినాయి. బట్ మన గ్రోత్ చాలా ఉంది, మన దేశాన్ని మనం చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఇంకా కష్టపడి ఈ దేశాన్ని ముందర తీసుకెళ్ళాలి. ఇప్పుడు 4వ ఎకనామిక్ లార్జెస్ట్ కంట్రీ అన్నారు, నెంబర్ 1గా తీసుకెళ్ళటానికి కూడా అవకాశం. ఎందుకంటే మన బిలియన్ ప్లస్ పాపులేషన్ ఉన్నారు కదా, అందరూ తలా కాస్త కష్టపడ్డారంటే వాళ్ళంతా పాపులేషన్ ఎంత అండి, తక్కువ కదా. సో మనకి గోల్డెన్ ఆపర్చునిటీ, ఎంతైనా చేయొచ్చు, కష్టపడాలి, మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి, మనతో పాటు మన సొసైటీ కూడా ముందరకు వచ్చేట్టు చూసుకోవాలి. సార్ ఎన్ఆర్ఐగా చాలా ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు కదా, ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా? ఎప్పుడన్నా ఏమండి ప్రాబ్లమ్స్ అన్ని అన్నాం, మన దేశంలో ఉండే అన్ని ఛాలెంజెస్. నేను అమెరికా నుంచి వచ్చే రోజున అడిగారు, ఎందుకయ్యా అక్కడ కష్టాలు, అక్కడికి వెళ్ళటం ఎందుకు, అమెరికాలో బ్రహ్మాండం ఉంది కదా, మీరు చేయొచ్చు కదా అంటే, నేను ప్రాబ్లమ్స్ కాదు, మనకి ఛాలెంజెస్, థౌజండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. మనం ఛాలెంజెస్గా తీసుకుంటే ఎంతైనా సాధించగలం. చాలా ఉన్నాయి ఛాలెంజెస్, మన బిలియన్ ప్లస్ పాపులేషన్లో మిలియన్ ప్లస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళని కూడా ఛాలెంజ్ని తీసుకుని కొంచెం ముందరికి వెళ్తే నెక్స్ట్ వాళ్ళు వచ్చి కొంచెం ముందర తీసుకెళ్తారు. కాబట్టి ఛాలెంజ్ అని తీసుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది, కష్టపడాలి, మనం ముందరికి వెళ్ళాలి, అన్ని దేశాల కంటే మనం ముందర ఉండేట్టు చూసుకోవాలి.